హలో అండి, అందరూ బాగున్నారా? స్టవ్ మీద కళాయి పెట్టి చిక్కుడుకాయలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటో 2, తర్వాత ఉప్పు, పసుపు వేసేసి తగినంత వాటర్ వేసి ఈ నాలుగిటిని అన్నీ మంచిగా కుక్ చేసుకోవాలండి. ఇలా చేసి మనం తర్వాత చిక్కుడుకాయ తాలింపు వేసుకోవడమే. 5 మినిట్స్లో ఈ కూర అయిపోతుంది. ఉడికిపోయిన తర్వాత కళాయి పక్కకు పెట్టేసి మరి వేరే కళాయి స్టవ్ మీద పెట్టి తగినంత ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం గరం అయిన తర్వాత పోపు దినుసులు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు లేదు స్కిప్ చేసేయండి. తర్వాత ఉడికిపోయిన చిక్కుడుకాయ కళాయిలో వేసేసి తగినంత కారం, ధనియా పౌడర్ వేసుకుంటే తర్వాత కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఎంతో కమ్మనైన చిక్కుడుకాయ కూర డిఫరెంట్ స్టైల్లో రెడీ అయిపోతుంది. ఇది రైస్, రోటీతో కూడా తినొచ్చు. ఇది చేయడం కూడా 5 నిమిషాల్లో చేసుకోవచ్చండి. వేరే ఛానల్లో